అందరికీ నమస్కారం. అందరి అంచనాలకు భిన్నంగా తన కొత్త రాజకీయ పార్టీ పేరుని ప్రకటించారు కవిత. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతోటి తన పార్టీని ప్రకటించారు, టీఆర్ఎస్. ఇంతకుముందు టీఆర్ఎస్ అంటే ఏ పార్టీ గుర్తొచ్చేది? తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తొచ్చేది, కేసీఆర్ గారి పార్టీ. ఆ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకున్నందుకు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. మళ్ళీ టీఆర్ఎస్గా మార్చుకుంటామని కూడా ఈ మధ్య కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న తర్వాత పొలిటికల్గా చాలా నష్టపోయామనేది వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. మళ్ళీ పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చుకుంటామని చెప్పారు. కానీ ఆలోపే ఆ టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్ని కవిత హైజాక్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీని కవిత తన కొత్త పార్టీగా అనౌన్స్ చేశారు. అయితే ఇంకో విషయంలో కూడా కవిత ఉపన్యాసంలో కూడా అందరి అంచనాలకు భిన్నంగా కేసీఆర్ని టార్గెట్ చేశారు. అందరూ అనుకున్నది ఏంటంటే ఆమె కేటీఆర్ని టార్గెట్ చేస్తారు, హరీష్ రావుని టార్గెట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేశారు. తన తండ్రిని టార్గెట్ చేశారు. కేసీఆర్ ఒకప్పటిసారి కాదు, ఆయన ఒక మరబొమ్మ. ఈ పదాన్ని కవిత వాడారు. ఆయన గుంట నక్కల చేతిలో బందీ అయిపోయారు, ఒకప్పటి కేసీఆర్ కాదు అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరకలేదు, తెలంగాణకు న్యాయం జరగలేదు, తెలంగాణలో సామాజిక ఆకాంక్షలు నెరవేరలేదు, అసమానతలు రూపుమాపబడలేదు అని చెప్పారు. ఒక ఉదాహరణ కూడా చెప్పారు. కేసీఆర్ కనుక మన పాతసారే అయ్యుంటే, తెలంగాణ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకొని తిరిగిన మన పాతసారే అయ్యుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కుర్చీ వేసుకొని కట్టుండే వాళ్ళు కదా అనే మాట మాట్లాడారు. తెలంగాణకి నీటి అన్యాయం జరుగుతుంటే, ఎందుకంటే తెలంగాణ పోరాటమే నీరు, నిధులు, నియామకాల కోసం జరిగింది కదా. కానీ తెలంగాణకి నీటి విషయంలో అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ నోరు మెలపకుండా పామోదులో కూర్చోవటం ఏంటి? పైగా ఆ రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గాలికి వదిలేసి గుజరాత్లో ఎన్నికల్లో పోటీ చేస్తాను, లేదో మహారాష్ట్రలో పోటీ చేస్తాను, కర్ణాటకలో పోటీ చేస్తానని బీజేపీకి వ్యతిరేకంగా ఆ రోజు దేశ రాష్ట్రాలు పట్టుకొని తిరగటం ఏంటి? తెలంగాణని గాలికి వదిలేసి. సో కేసీఆర్ మన పాతసారి కాదు అనేది ఆమె డైరెక్ట్గా ఆ ఉపన్యాసంలో కేసీఆర్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆమె కేసీఆర్ని పొగుడుతారు, కేటీఆర్ను, హరీష్ రావును టార్గెట్ చేస్తారు అందరూ అనుకున్నారు. కాదు, డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేశారు. కారణం ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ బయటికి రావట్లేదు కాబట్టి ఆ పాయింట్ని ఆమె అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎందుకు కేసీఆర్ బయటికి రావటం లేదు? ఇది ఆమె చేస్తున్న క్వశ్చన్. ఇప్పటివరకు అందరూ చేస్తున్న క్వశ్చనే ఆమె చేశారు. కాకపోతే ఆమె చేయటం కొద్దిగా ఇంపార్టెన్స్ కదా. కాకపోతే మొన్నటిదాకా అదే పార్టీలో ఉండి ఇవాళ అదే పరిపాలన మీద, అదే పార్టీ మీద విమర్శలు చేస్తే అది ఎంతవరకు జనం రిసీవ్ చేసుకుంటారనేది క్వశ్చన్ మార్క్. కానీ విపక్షాలకు మాత్రం కవిత మాటలు ఆయుధం. ఈ మాటలు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గట్టిగా వాడుకుంటారు. అంటే ఆమె మాటల వల్ల ఆమెకి ఎంత లాభం జరిగిందో తెలియదు, కానీ కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది, బీజేపీకి, కాంగ్రెస్కి ఈ మాటల వల్ల లాభం జరిగింది. సో కేసీఆర్ బందీ అయిపోయాడు అనేటువంటి మాట చాలా పెద్ద మాట. నిజానికి ఈ మాటని గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చెప్తుండేవారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నాడు కదా, కేసీఆర్ని బందీ చేశారు అని చెప్పేసి, పామోదులో బందీ అయిపోయాడు అని చెప్పేసి. ఇవాళ కొద్దిగా అటు ఇటుగా కవిత అదే మాట మాట్లాడారు, కేసీఆర్ బందీ అయిపోయాడు, కాకపోతే గుంటనక్కల చేతిలో బందీ అయ్యాడు అనేటువంటి ఒక పదాన్ని వాడారు. ఇవన్నీ నా పదాలు కాదండి, కవిత గారి పదాలని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా గట్టిగా, చాలా హార్ష్గా, చాలా పదునైన డైలాగులతో తన ఉపన్యాసాన్ని ఇచ్చారు. సో మొత్తానికి ఆమె అయితే క్లియర్గా ఒక ఇండికేషన్ పంపించారు, నా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీని నష్టపరచడం, కేటీఆర్ పొలిటికల్ లైఫ్ నష్టపరచడం, కేసీఆర్ పరిపాలనని ఎండగట్టడం, అదే క్రమంలో కాంగ్రెస్ పరిపాలన మీద, బీజేపీ మీద పోరాటం చేయటం, ఇదే నా రాజకీయ ఎజెండా అనేది వెరీ క్లియర్గా చెప్పారు. బట్ నేను అనుకోవటం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఏమైనా పొత్తులో ఎన్నికలకు వెళ్తారా డౌట్ కొద్దిగా ఉంది. చూడాలి రాబోయే కాలంలో. ఎందుకంటే సొంతంగా తన పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళి ఏ మార్కు గెలవగలుగుతారు. బట్ ఇప్పుడైతే తన పొలిటికల్ ఎజెండా వెరీ క్లియర్.
బీఆర్ఎస్ పార్టీ మీద తన పోరాటం కొనసాగబోతుంది కొత్త రాజకీయ పార్టీ ద్వారా అనేది. అది మొదటి రోజే ఆ పార్టీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్గా మారాలనుకుంటుంది. టీఆర్ఎస్గా మారాలనుకుంటే టీఆర్ఎస్ అనే పేరుని తన హైజాక్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన. ఇంతకుముందు టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు ఇదొక కన్ఫ్యూజన్ అయింది. ఇప్పటికీ బీఆర్ఎస్ని తెలంగాణలో గ్రామాల్లో టీఆర్ఎస్ అనే పిలుస్తుంటారు. బీఆర్ఎస్ని టీఆర్ఎస్ అనే పిలుస్తుంటారు. ఇంకా బీఆర్ఎస్ నోటెడ్ కాల జనాలందరికీ. బీఆర్ఎస్ అది జనం మైండ్లోకి వెళ్ళలే, జనం మైండ్లో ఇంజెస్ట్ కాలే. ఇప్పటికీ కేసీఆర్ పార్టీ ఏందని టీఆర్ఎస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ టెక్నికల్గా అది టీఆర్ఎస్ కాదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా అఫీషియల్గా ఈ బీఆర్ఎస్కి రాలే. అది ఇస్తారో లేదో కూడా తెలియదు, కష్టమేగా. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ కవిత తీసేసుకున్నారు, హైజాక్ చేశారు కాబట్టి. అందులో మొన్న నా ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నాయకుడే చెప్పాడు, ఒక పార్టీ పేరు ఒకసారి వద్దనుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయిన తర్వాత మోస్ట్లీ 2 years వరకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ పార్టీ పేరుని వేరే వాళ్ళకి ఇవ్వటమో లేదా పాత వాళ్ళకి ఇవ్వటమో చేయరు. 2 years వరకు చేయరు. మరి ఆ 2 years అయిపోయింది రండి, కాదని కాదు. 2 years వరకు ఇవ్వరు అన్నారు. సరే, ఇప్పుడైతే ఇక అసలు ఇక అవకాశం లేదు మోస్ట్. ఎందుకంటే కవిత ఆ టీఆర్ఎస్ పేరుని హైజాక్ చేసుకున్నారు. సో కవిత కొత్త పార్టీ మీద కేసీఆర్ని టార్గెట్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.